నా పేరు రేవతి. తెలుగు దినోత్సవం సందర్భంగా మేము అష్టావధానం చేస్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి. ఇతడి పేరు ప్రశాంత్ కుమార్, అవధాని పాత్ర పోషిస్తున్నాడు. ఇతడు పేరు భరణీ సాయి, అధ్యక్షుడు పాత్ర పోషిస్తున్నాడు. ఇతడు పేరు నరసింహన్ రాజు, అప్రస్తుత పాత్ర పోషిస్తున్నాడు. ఈమె పేరు నాగప్రసన్న, నిషిద్ధాక్షరి పాత్ర పోషిస్తుంది. ఈమె పేరు సాయి దీక్ష, ఘంటానాదం పాత్ర పోషిస్తుంది. ఈమె పేరు దీపిక, సమస్యాపూర్ణం పాత్ర పోషిస్తుంది. ఈమె పేరు సత్య, వ్యస్తాక్షరి పాత్ర పోషిస్తుంది. ఈమె పేరు ఛాయాప్రియ, ఆసుపత్యం పాత్ర పోషిస్తుంది. ఈమె పేరు లక్ష్మీ దివ్య, పద్యపురాణం పాత్ర పోషిస్తుంది. నా పేరు రేవతి, ప్రహేళిక పాత్ర పోషిస్తుంది. ముందుగా అమ్మని తెలుసుకుందామండి. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూల పుట్టమ్మ, చాలం పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పులటమ్మల మనమ్మల నుండెడయమ్మ, కృపాబ్దీవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. అమ్మ, మాకు చక్కని చదువునిచ్చే మా పాఠశాలలో నేడు జరుగుతున్న తెలుగు భాషా దినోత్సవాన్ని తిలకించడానికి వచ్చిన వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం ఇచ్చే జగజ్జనని మమ్ము కాపాడు. సిరి సంపద, శ్రీ, లక్ష్మి, ఇందిర ఈ పదాలు రాకుండా అర్థం వచ్చేలా పద్యం చెప్పండి అవధాని గారు. ఈ పదాలన్నీ రాకూడదండి. ధనమే మైత్రిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చు, ధనమే సబలం గణతను తెచ్చును, నెంతటి గుణముల గుప్పలకునైన గొవ్వల చెన్న. సిరి సంపద, శ్రీ పదాలు రాకుండా పద్యం వల్ల పూరించారు అవధాని గారు. దగ్గరగా పెట్టుకోండి, మైక్ దగ్గర పెట్టుకోండి. మళ్ళీ చెప్పు. మూడవ అక్షరం భారతంలో బాగా గుర్తుంచుకోండి. మామిడి ఎలా పూచు, మండు వేసంగిని, బాలుడు ఎలా పోవు, పశువు వెంట రాజు సేన నేల, రహిజేచుచుండు, మూట నక్క మాట, ముద్దు కృష్ణ. ఈ పద్యానికి అవధాని గారు ఒక్కటే సమాధానం చెప్పండి. అన్నిటికీ అన్ని సమాధానాలు చెప్పరాదండి, ఒక్కటే సమాధానం చెప్పాలి. చిక్కు ప్రశ్నే వేశారు కదండి. మామిడి పూచేది కాయడానికి, బాలుడు పశువులను కాయడానికి, రాజుకు సైన్యం కాపలా కాయడానికి. ఒప్పుకుంటారండి? చిక్కు ప్రశ్న బలవి విప్పారు అవధాని గారు. గుర్తుందండి. ఇంకో మైక్ తీసుకో, అది పక్కన పెట్టే. కరోనా మాస్క్, శానిటైజర్లపై పద్యం చెప్పండి అవధాని గారు. పూసి కరోనా మూతులకు మాస్కులు పెట్టి, చేతులకు శానిటైజర్లు రుద్ది, గృహ నిర్బంధంలో ఉంచి, మనుష్యులను దూరం పెట్టి, ఫంక్షన్లను ప్రక్కన పెట్టి, నిన్ను తరిమి కొట్టడమే మా బాధ్యత. కరోనా, శానిటైజర్, మాస్కులు ఈ పదాన్ని ఉపయోగించి భలే పద్యం పూరించారు అవధాని గారు. ఐదవ అక్షరంలో అమ్మండి అవధాని గారు, గుర్తుంచుకోండి. గుర్తుందండి. పద్యపూరణం చెప్తున్నాను అవధాని గారు. అటజని కాంచి భూమి సురడంబర చుంబి సురస్తరిదరి పటలా ముహుల్ ముహుల్ నుడదంగ తరంగ మధురంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపి కలాపి చాలమున్ కటక శరత్కరేణు కరకంపిత శాలం శీతశైలమున్. ఈ పద్యం ఏ కావ్యం, ఆ కావ్యం ఏ పురాణంలోనిది అవధాని గారు? అల్లసాని పెద్దనగారు రాసిన మనుచరిత్రలోనిది. మనుచరిత్ర శ్రీకృష్ణదేవరాయలకు అంకితం ఇచ్చారండి. మాన రాసిన మార్కండేయ పురాణం నుండి గ్రహించారండి మన పెద్దన గారు. ఎదురైన చోతన మదకరేంద్రముడికి కేలుత ఎచ్చి ఎక్కించుకునే మనుచరిత్రమునందుకును వేళ పురయేగ పల్లకి పలకేల బట్టి ఎత్తి ఏదైన గండ పండేరమున కీవెతగుదని తానెన్ పాదమునందుడిగే. ఆ రోజుల్లో కవులకిచ్చే మర్యాద ఎంత గొప్పగా ఉండేదండి. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలను తలుచుకోవడం ఎంత గొప్ప విషయం.
కృష్ణదేవరాయలు తన కవులకు ఇచ్చే గౌరవం ఎంత చక్కగా చెప్పారండి. శభాష్ అవధాని గారు. గుర్తుందండి. అయ్యా అవధాని గారు, శివుణ్ణి పార్వతి ఎందుకు పెళ్లాడిందండి? పురాణాల్లో ఎంత వెతికినా దొరకలేదు. భిక్షం ఎత్తుకుంటాడు కాబట్టి వంట వండే పని లేదు. తల మీద గంగ ఉంటుంది కాబట్టి నీళ్ల కోసం బయటకు వెళ్లే పని లేదు. జింక చర్మం కట్టుకుంటాడు కాబట్టి బట్టలు ఉతికే పని లేదు. అందుకే శివుణ్ణి పార్వతి పెళ్లాడిందండి. చక్కగా చెప్పారండి. శివుని పార్వతి ఎందుకు పెళ్లాడిందో చక్కగా వర్ణించారండి. గుర్తుందండి. అవధాని గారు, నేను రామచంద్రపురం నుండి బస్సులో వచ్చేటప్పుడు బస్సులో కొన్ని సూత్రాలు కనిపించాయండి. మీరు సమర్థులు, వాటితో పద్యం చెప్తారని అనుకుంటున్నాను. చెప్పమంటారా? చెప్పండి. టికెట్ సరిపడా చిల్లర తెచ్చుకోండి. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. చేతులు బయటకు పెట్టరాదు. సమస్య పూరించండి. చిల్లర తెచ్చుకోవలను, చేతులు బయటకు పెట్టరాదు. మీరెల్లరూ స్త్రీకి గౌరవమునీయుడు, ఇదే మన సంప్రదాయము. సూకెలతో పద్యం బలో పూరించారండి. గుర్తుందండి. కృష్ణ హరి విష్ణు ఈ పదాలు రాకుండా భాగవతంలో పద్యం చెప్పండి అవధాని గారు. ఎందుగలడిండు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు. ఎందెందు వెదగి చూచిన అందందిగలడు దానవాగ్రిని వింటే. కృష్ణ హరి విష్ణు ఈ పదాలు రాకుండా పద్యం బలే పూరించారు అవధాని గారు. చివరి పాదంలోని చివరి అక్షరం సాగొత్తు గుర్తించుకోండి అవధాని గారు. గుర్తుందండి. వంగ తోట నుండు, వరి మల్లెలో నుండు, జొన్న చేల నుండు, చోద్య ముగ్గును, తలుపు మూల నుండు, తలపై నుండు, దీని భావమే తెలుసుకొనుండు. తలుపు మూలనే ఉంటుంది, తల శరీరం పైనే ఉంటుంది. వంకాయలు తోటలో ఉంటాయి, వరి మళ్ళలో ఉంటాయి, వనలో చేలో పండుతాయి. సమాధానాలు కూడా మీరే చెప్పారు. పొడుపు కథ బలే విప్పారు అవధాని గారండి. గుర్తుందండి. బ్రాహ్మణ భోజనంలో పంది, చేప, కప్ప, కోడి ఇవన్నీ పెట్టి తీరాలి. దీనిపై పద్యం చెప్పండి అవధాని గారు. అందమైన పందిరింత బ్రాహ్మణుల ఇంత చేపట్టిన పరిణయమును కొసరి మా కప్పడాలు పకోడి పెట్టి కమ్మని వంటలతో కడుపు నింపే. బ్రాహ్మణ భోజనంలో పంది, కప్ప, చేప, కోడి ఇవన్నీ వచ్చేలాగా భలే చెప్పారండి. గుర్తుందండి. పద్యపూరణం చెప్తున్నాను అవధాని గారు. అడిగేదనని కడవడిదను నడిగేదనని మగడ నడవడిని నడియడగన్ వడివడి జడముడి తడవడ నడిగిడు నడిగిడు నడిగిడదు జడిమ నడిగిడు నడలు. ఈ పద్యం ఏ సందర్భం, ఏ పురాణంలోనిది అవధాని గారు? పోతన గారు రాసిన భాగవతంలోని గజేంద్ర మోక్షంలో గజేంద్రుణ్ణి కాపాడడానికి వెళుతున్న విష్ణుమూర్తిని ఎక్కడికి వెళ్తున్నాడో అడగనా వద్దా అంటూ తడబాటు చెందుతున్న లక్ష్మీదేవి పరిస్థితి నృత్యం భాషతో ఎంత గొప్పగా వర్ణించాడు ఆ మహాకవి. ధ్యానక్రాసతో ఎంత గొప్పగా వర్ణించాడు ఆ కవి. శభాష్, బహు చక్కగా ఉంది. గుర్తుందండి. అయ్యా సున్నాను వర్ణించండి. 10 మధ్యలో దూరి పందిగా మారే, నది మధ్యలో దూరి నందిగా మారే. ప్రతి కొంపలోను పార్లమెంటులోను అసెంబ్లీలోను తిష్ట వేసే. తొన్నలేక పంతులు కలడే, చివరికి నేను కూడా అంటే పండితుడు లేడే. అయ్యా, తొన్నాను ప్రపంచానికి పరిచయం చేసిందే మన భారతీయుడు ఆర్యభట్టు. ఆయనకు నా నమస్కారములు. నాన్న బలే వర్ణించారు అవధాని గారు. రెండవ అక్షరం షాయండి అవధాని గారు, గుర్తించుకోండి. గుర్తుందండి. అవధాని గారు, నేను మొన్న పెళ్లి బోనంకి వెళ్ళానండి. అక్కడ గుమగుమలాడే పకోడీ, నోరూరించే ఆవడ, తీయని హల్వా, రకరకాల చట్నీలు, ఇంకా కారపొడి, ఇడ్లీ, బోండా, తినాలనిపించే జాంగిరి, వేడి వేడి కాఫీ ఇవన్నీ కనిపించండి. వీటిపై ఒక పద్యం చెప్పండి. వడపై ఆవడపై పకోడీపై హల్వా కోవలపై కారపుంపొడిపై చట్నీలపై రవిడ్డిలిపై బోండాలపై జాంగిరీతుడిపై పారు భవత్కృత రసము ఇచ్చో కొంత రానిమ్ము నడుకుల్ కాఫీని ఒక్క గ్రుక్కన కొనవేయో కుంభలంబోదరా. వడ, ఆవడ, పకోడీ, హల్వా, కారపొడి, చట్నీలు, ఇడ్లీ, బోండాను ఉపయోగించి భలే పద్యం తయారు చేశారండి.
తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లబున్న తెలుగకండ ఎల్లనుపుల కొలచి నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. మీరు ఎస్సాక్షరంలో ఇచ్చిన పదాలు చివరి పాదం దేశ భాషలందు తెలుగు లెస్స అండి. లెస్ కాదు, ఎప్పటికీ లెస్స లెస్సే. అక్షర పదాలతో పద్యాన్ని చక్కగా పూరించారండి. అవధాని గారు ఘంటానాదం చెప్పండి. మన అష్టావధానంలో 8 మందితో కలిసి చేద్దాం. అలాగే ఘంటనాదం కూడా 8నండి. ఘంటానాదం భలే చెప్పారు. షడ్జామర్జకరాజ్య విద్యవసుతార్జాలాం సమర్గాకరే జడ్జత్కిక్కితరాజ్యరేట్పన కనకజ్యోత విద్యాద్రమ విద్యాలుడ్రమలుడ్ప్రయత్రియ పాదాగ్యడడ్రః పాదౌ టేట్పటట ప్రడడ ప్రడట్టక్యాత సత్యోదయ. భూమి నాది అన్న భూమి హక్కున నవ్వు ధనహీను చూసి ధనము నవ్వు కథన బీది చూసి కాళ్ళు నవ్వు విశ్వదాభిరామ వినురవేమ. కేయూరాయన భూషయంతి పురుషం హారాణ చంద్రోత్కళ నాస్నానం నవిలేపనం నకుతం నాలాంకృతామూర్ధజ. కేయూరాయన భూషయంతి పురుషం హారాణ చంద్రోత్కళ నాస్నానం నవిలేపనం నకుతం నాలాంకృతామూర్ధజ. వాగ్నేక సమలాంకరోతి సంస్కృత దార్యతే శ్రియంతే కిల భూషణాన్ని సతతం వాగ్భూషణం పురుషణం. ఖండితం వై భుజంబు వెండి మొలచు క్షీణుడయ్యను నగవృత్తి జందు సోమి దివ్యధనము విచారించి ఎడలు తెగిన జనములు కాప ముందరు సాధు జనములు. దానము చేయనేదని యథామిక సంపద ఉండి ఉంటే దానే పలాయనం భక్త నద్యము పూర్వం నాను రాసిన దాని ఫలము దూరకు వృధా పడిపోవే ఎండి గాలిస్తే గానలోన నేమిట్టి కాక యభోజ్యంబు లవుత భాస్కర. ఆగామూ తినక తినకవేమో తీయనుండు సాధనములు పనులు సమగోడి తలలోన విశ్వదాభిరామ వినవేమ. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమున ధనురుగ పట్టము కట్టిన వెనుకటి గుణ మేలు మాను విన్నదా సుమతి. అంతరంగమందు అపరాధము చేసి మంచి వాణి వలె మనుజుడుండి నితడలగకుండా నీశ్వరుడే కదా విశ్వదాభిరామ వినరేమ. శాలశైల భవకానన సాధకుటార దార సజ్జన పరిపాలశీల దివ్యస్తుత సద్గుణ కాండ కాండ సంజనిత పరాక్రమ క్రమ విశారద శారద కంద కుండ చందన గణ సార సారయసి దాసరది కరుణాభయోని. అష్టావధానం సమాప్తం.